లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్ స్పీడ్ను విక్రమ్ సినిమాకి ముందు, విక్రమ్ సినిమాకి తర్వాత అన్నట్లుగా విశ్లేషించవచ్చు. విక్రమ్ సంచలనం తర్వాత ఆయన నటుడిగా, నిర్మాతగా తన ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఆయన తన ఆప్తమిత్రుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం స్పెషల్గా కథల వేటను మొదలుపెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ కోసం ఒక కథను నిర్మాతగా వెతుకుతున్నారు. రజనీకాంత్కు నచ్చే విధంగా, అనుకున్న స్థాయికి తగిన కథ దొరికే వరకు తన వేట కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు. గతంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, సుందర్ సి చెప్పిన కథలు రజనీకాంత్కు నచ్చకపోవడంతోనే ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదని కమల్ మాటల ద్వారా అర్థమవుతోంది. అంటే కథ ఎంపికలో ఆయన రజనీ అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కమల్ హాసన్ రివీల్ చేసిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెండవ కథ తాను రజనీకాంత్ కలిసి నటించే సినిమా కోసం. ఈ కలయిక కోసమే రెండవ కథ కోసం వేట సాగుతోంది. ఇది దశాబ్దాలుగా అభిమానులు ఎదురు చూస్తున్న కలయిక కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎలాంటి కథల కోసం వెతుకుతున్నారని ప్రశ్నించగా కమల్ హాసన్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఈ కథలు ప్రేక్షకులు ఆశ్చర్యపరిచే విధంగా, ఇలా కూడా ఉంటుందా అనే విధంగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇది కమల్ సృజనాత్మకత దృష్టిని తెలియజేస్తోంది. కమల్ హాసన్ కేవలం నిర్మాతగానో, నటుడుగానో కాకుండా ఇద్దరు లెజెండరీ స్టార్ల అంచనాలను అందుకునే కథను అందించే ఒక పర్ఫెక్ట్గా తన వేటను కొనసాగిస్తున్నారు. అభిమానులు ఎంతగానో కోరుకునే రజనీ కమల్ మల్టీ స్టార్ ప్రాజెక్టు కోసం కమల్ హాసన్ స్వయంగా కథ వేటలో ఉండడం మరియు ఆ కథలు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ స్థాయిలో ఉండాలని కోరుకోవడం ఈ ప్రాజెక్టుల స్థాయిని, తీవ్రతను తెలియజేస్తుంది. ఫైనల్గా ఈ రెండు ప్రాజెక్టుల ప్రకటన కోసం సినీ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.